హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దివ్యాంక హోమ్ మినిస్టర్తో మాట్లాడుతూ ఉండగా జేడీకేడి అక్కడికి వస్తారు. ఇక జేడీకేడీలను చూసి హోమ్ మినిస్టర్ ఏంటి జేడీకేడి ఇక్కడికి వచ్చారు అని అడుగుతూ ఉండగా కేడి సిఐ కావ్య గారి మర్డర్ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాం సార్ అని అంటూ ఉండగా హోమ్ మినిస్టర్ కోపంగా లేచి తను కూర్చున్న చైర్ని కాలుతో గట్టిగా తన్నేస్తాడు. అది వెళ్ళి ఎక్కడో పడుతుంది. ఇక మళ్ళీ హోమ్ మినిస్టర్ జేడీకేడీలని బెదిరిస్తూ ఉంటాడు. ఆ కేసు మిమ్మల్ని వదిలిపెట్టమన్నాను కదా అని అంటుండగా జేడీ అంతే పొగరుగా, మీరు వదిలిపెట్టమంటే వదిలిపెట్టడానికి అది రాజకీయం కాదు సార్, మా డ్యూటీ అది అని అంటూ ఉండగా, అందులో పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అని చెప్పాను కదా అని మళ్ళీ హోమ్ మినిస్టర్ జేడీకి వార్నింగ్ ఇస్తూ ఉండగా, మా తలకాయ తెగి పడినా కూడా కావ్య మేడం విషయంలో డిపార్ట్మెంట్ అంతా తలెత్తుకొని గర్వపడేలా మేం చేస్తాం అని జేడీ ధీటుగా చెప్తూ ఉంటుంది. అసలు మీకేం సాక్ష్యాధారం దొరుకుతుందని ఇక్కడికి వచ్చారు అని హోమ్ మినిస్టర్ మళ్ళీ నిలదీస్తూ ఉండగా, కావ్య కేసుకి సంబంధించిన ఆధారాలు చెప్పే వ్యక్తి కోసం ఇక్కడికి వచ్చాం అని జేడీ అంటుంటుంది. వాట్, 20 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్ గురించి సాక్ష్యం చెప్పే వ్యక్తి ఇక్కడున్నాడా అని హోమ్ మినిస్టర్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. ఆ పంతులు గురించి హోమ్ మినిస్టర్కి తెలుస్తుందా? పంతులుని హోమ్ మినిస్టర్ ఏమైనా చేస్తాడా? పంతుల్ని జేడీకేడి ఎలా కాపాడతారు? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.